ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హిందూ మతంలో అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అమావాస్య తిథిని విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ముఖ్యమైనది. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం జూలై 5వ తేదీ ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి పనులు చేయాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చెయ్యాలి. ఆషాఢ అమావాస్య రోజున తలస్నానం చెయ్యకపోతే దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది. అందుకే ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి. అలాగే ఈ రోజున పొరపాటున కూడా తలకి నూనె పెట్టకూడదు. ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక తమలపాకును పెట్టి దాని మీద మట్టి ప్రమిదను ఉంచి 5 ఒత్తులతో దీపారాధన చెయ్యాలి. ఈ రోజున నువ్వుల నూనెతో ఇలా దీపారాధన ఎవరైతే చేస్తారో వారికి అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ అమావాస్య రోజున పూజలు ఉపవాసం చెయ్యడం వల్ల పాపాలన్నీ నశిస్తాయి అని పౌరాణిక గ్రంథాల్లో చెప్పబడింది. ఈశాన్య దిక్కు శివుడి స్నానం అంటారు. కాబట్టి ఈ రోజున ఈశాన్య దిక్కున ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ అమావాస్య రోజున నల్ల చీమలకు పంచదారను ఆహారంగా వేస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదాలు పొందవచ్చు. వారి ఆశీస్సుల వల్ల మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కాళ్ళకి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. ఈ రోజున నల్లదారం కాళ్ళకి కట్టుకుంటే మీపై ఉన్న నరదిష్టి మొత్తం పోతుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఆడవాళ్ళు అయితే ఎడమ కాలుకి, మగవాళ్ళు అయితే కుడి కాలుకి నల్లదారాన్ని కట్టుకుంటారు. నల్లదారం కట్టుకున్న వారిపై నరదిష్టి అస్సలు పడదు. డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలు అన్నీ పోతాయి. ఆషాఢ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున సాయంత్రం ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ ఇంటి గుమ్మం ముందు పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. అంతేకాకుండా దేవతలు అందరూ మీ ఇంట్లోకి అడుగు పెడతారు. ఈ అమావాస్య రోజున రాత్రి పడుకునే ముందు 11 లవంగాలను గిన్నెలో వెయ్యండి. ఆ లవంగాల పైన నెయ్యిని వేసి కాల్చండి. లవంగాల నుండి వచ్చిన పొగ మీ ఇంట్లో వ్యాపిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. తద్వారా మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ అమావాస్య రోజున బయటకు వెళ్ళకూడదు అని మన పెద్దలు చెప్తారు. కానీ మనం బయటకు వెళ్ళకుండా కుదరదు. అందుకని ఈ రోజున మీరు బయటకు వెళ్తుంటే 2 లవంగాలను జేబులో వేసుకొని వెళ్ళండి. ఆడవాళ్ళు అయితే పర్సులో వేసుకొని వెళ్ళండి. ఇలా చేస్తే ఏ దుష్ట శక్తులు మీ దగ్గరకు రావు. ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి తలుపులపైన గంధంతో స్వస్తిక్ గుర్తును వెయ్యండి. తర్వాత లక్ష్మీదేవి ఫోటోని బీరువాలో ఉంచండి. ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి నివసిస్తుంది. తద్వారా మీరు త్వరలో ధనవంతులు అవుతారు. లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ బీరువాలో ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆషాఢ అమావాస్య రోజున బయట భోజనం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడదు. ఒకవేళ చేస్తే వారి దరిద్రం మొత్తం మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడకూడదు. ఒకవేళ అబద్ధం ఆడితే ఎలినాటి శని మిమ్మల్ని వెంటాడుతుంది. మన హిందూ మతంలో నదులను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఆషాఢ అమావాస్య రోజున నదుల్లో ఉన్న జలం అమృతంగా మారుతుంది. కాబట్టి ఈ రోజున గంగా నదిలో స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఎందుకంటే ఈ రోజున గంగా నదిలో ముక్కోటి దేవతలు
స్నానం చేయడానికి వస్తారు. గంగాజలం అందుబాటులో లేనివారు మీ ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం చేస్తే గంగా నదిలో చేసిన పుణ్యఫలం కలుగుతుంది. మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే మీకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున స్నానం చేసి ఇల్లు మొత్తం పసుపు నీళ్లను చల్లాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నాశనం అవుతుంది. స్నానం చేశాక పెళ్ళి అయిన మహిళలు అయితే పాపిటిన కుంకుమ పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చెయ్యాలి. ఈ అమావాస్య రోజున స్నానం చేసేంత వరకు ఎవరితోనూ మాట్లాడకూడదు. స్నానం చేశాక సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ ఆషాఢ అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారు. ఈ అమావాస్య రోజున గోవుకి పచ్చిగడ్డిని తినిపిస్తే మీ కష్టాలు అన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ రోజున ఇలా చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది అని పండితులు అంటున్నారు. మీరు శని దోషంతో బాధపడుతుంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేస్తే శని దోషం నుండి విముక్తి పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.